कुञ्चितमूर्धजम् ललाटतिलकं सौन्द्यं दीपवस्वेदवस्मय स्फुरत्कलककेयूरहारकौस्तुभभूषितं स्फुरद्भास्करवर्णाभं शोभितं वनमालाविभूषितं श्रीभूमिभ्यः सुखासीनं स्वर्णसिंहासने शुभे उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यशोकमग्निं जनकात्मजाय आञ्जलिनाञ्जनेयं मनोजवं मारुततुल्यमेघं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मनं वानरयूथज्ञं श्रीरामदूतं शिरसा नमामि त्वमस्मिन् कार्यनिर्योगे प्रमाणं हरिसत्तमा हनुमन् यन्त्रमास्ताय दुःखक्षयकरो भव। नमस्कार। ఈనాడు విశేషముగా స్వామివారికి దేవీలు ఇరువురికి కూడా ఎదుర్కోల మహోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. మరి వివాహానికి ముందుగా ఒకరికి ఒకరు ఎదురెదురుగా ఉండి కోలాహలముగా జరిగేటువంటి ఉత్సవాన్ని ఎదుర్కోలు మహోత్సవం అని పిలుస్తూ ఉంటారు. మరి ఈ ఎదుర్కోలు మహోత్సవం నందు స్వామివారి యొక్క వైభవం అలాగే అమ్మవారి యొక్క వైభవాన్ని గురించి తెలుసుకోవడం, వీరి గుణగణాల గురించి తెలుసుకోవడం, వీరి వంశాల గురించి తెలుసుకోవడం అనేటువంటిది విశేషంగా మనకు శాస్త్రం మనకు చెప్పబడుతూ ఉన్నారు. మరి ఈనాడు సీతా సమేతుడు శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి వారు త్రేతాయుగమున ఉద్భవించి త్రేతాయుగమున ఉన్నటువంటి రాక్షస సంహారం గావించి సీతామ్మ వారి ద్వారా లోకాన్ని రక్షింపబడినటువంటి వాడు, ఈ లోకాన్ని అంతా కూడా ఉద్ధరింపబడినటువంటి వాడుగా శ్రీమద్ రామాయణం మనకు తెలియజేసుకోవాలి. మరి రామాయణం గురించి చెప్తుంటే మానవ మనుగడ ఏ విధంగా ఉంటుంది, కష్టం సంభవించినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఆనందంలో ఎలా ఉండాలి, దుఃఖాలను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని రామాయణం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకనే ప్రతి ఇంట్లో రామాయణం ఉండాలి, ప్రతి ఒక్కరూ రామాయణం చదవాలి, ఆ రామాయణాన్ని అనుభవించాలి అని చెప్తారు. అనుభవించడం అంటే మన కష్టాలను కూడా రాముడు అనుభవించి మనకు చూపించాడు కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా శ్రీమద్ రామాయణం మనకు తెలియజేస్తుంది. మరి ఆ రామాయణంలోనే తెలియజేయబడినటువంటి రాముడి యొక్క వైవాహిక మహోత్సవాన్ని గురించి చక్కగా విశేషంగా ఆనాడు గురువు గారి యొక్క ఆజ్ఞ మేరకు రాముల వారు రాక్షస సంహారం గావించాడు. ఋషులు చేసుకున్నటువంటి యజ్ఞమును భంగం కలిగిస్తున్నటువంటి రాక్షస సంహారం గావించి తిరుగు ప్రయాణంలో ఉన్నటువంటి రామలక్ష్మణులు ఇరువురిని కూడా గురువు గారు ఒక సభకు ఆస్థానానికి తీసుకెళ్ళడం జరిగినది. ఆ ఆస్థానమే శివధనస్సును ఎక్కుపెట్టి సీతామ్మ వారిని వివాహం చేసుకున్నటువంటి సందర్భం. మరి ఆ ఆస్థానానికి వెళ్ళి చూస్తే ఎందరో రాజులు వేయించేసి ఉన్నారు శివధనస్సును ఎక్కువ పెట్టడం కోసంగా. ఎవరైతే ఆ శివధనస్సును ఎక్కువ పెడతారో వారికి ఇచ్చి సీతామ్మ వారిని వివాహం చేయడం జరుగుతుంది అన్నారు జనక మహారాజు గారు ఆ యొక్క ఆస్థానంలో. మరి ఆ ఆస్థానంలో వేయించేస్తున్నటువంటి రాముడు చక్కగా సీతామ్మ వారిని చూశారు. ఆ సీతామ్మ వారిని చూసిన వెంటనే తన సొంతము అనుకున్నారట రామచంద్రుల వారు. ఏమనుకున్నారు? సీతామ్మ వారిని చూడగానే ఆ సీత తన కోసమే జన్మించి ఉంటుంది కాబట్టి తను నా సొంతము అనుకున్నాడు రామచంద్రుడు. చక్కగా ఆ శివ ధనస్సును ఎక్కువ పెట్టడమే కాదు విరచివేశాడు, విరక్కొట్టేశాడు. ఎవరు కూడా బలాలను పరాక్రమించకూడదు, ఎవరి బలము కూడా శివధనస్సు మీద ప్రదర్శింపకూడదు అనేటువంటి భావనతో, ఎవరికి ఇలాంటి అవకాశం దక్కకూడదు అనేటువంటి భావనతో శ్రీరామచంద్రుడు అక్కడ ఉండేటువంటి శివధనస్సును విరచివేశాడు. మరి జనక మహారాజు గారు ఆ యొక్క ఆస్థానమునందు శివధనస్సును ఎక్కువ పెట్టినటువంటి వారికి వివాహం చేస్తారు అని ఎందుకు చెప్పాడంటే, మరి సీతామ్మ వారు 5వ ఏటనే ఆ శివధనస్సును ఎత్తి పక్కన పెట్టి ఆడుకున్నటువంటి సందర్భం రామాయణంలో చెప్పబడి ఉన్నది. చెలిగట్టెలతో ఆడుకుంటూ ఉన్నారట సీతామ్మ వారు. ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ పుష్పపు బంతి శివధనస్సు కిందకు వెళ్ళిపోయింది. అలా వెళ్ళినటువంటి సమయమున
సీతామ్మవారి శివధనస్సుని ఎత్తి పక్కన పెట్టి ఆ బంతిని తీసుకువచ్చి వారి చెలిగద్దెలతో ఆడుకున్నదండి. చూడండి, ఎంతమంది రాజులకు ఆ శివధనస్సును ఎత్తడం సాధ్యం కాలేదు. కానీ సీతామ్మవారు 5వ ఏటనే ఆ శివధనస్సును ఎత్తి పక్కన పెట్టారు. అంటే ఏంటి ఆంతర్యం? ఎవరైతే ధర్మముగా ఉంటారో, నిష్ఠాతులుగా ఉంటారో వారికి మాత్రమే సాధ్యము ఈ శివధనస్సును ఎత్తడం అనేటువంటిది. అందుకనే శ్రీరామచంద్రుడు ధర్మ పరాక్రమవంతుడు, సత్యవంతుడు, నీతివంతుడు, రాజ్య పరిపాలన యందు తండ్రి గారి మాట యొక్క అనుజ్ఞను శిరసా వహించినటువంటి వాడిగా రామాయణం మనకు తెలియజేస్తుంది. అలాంటి సత్యవంతుడు కావడం చేత శివధనస్సును చక్కగా ఎత్తి పక్కన పెట్టారు, విరిచివేసి ఆ సీతామ్మవారి స్వయంవరమున సీతామ్మవారి యొక్క చేతిని అందుకున్నారు త్రేతాయుగమున. మరి ఈనాడు మన యొక్క గ్రామంలో వేచేస్తున్నటువంటి శ్రీ సీతా సమేత శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి వారి యొక్క సన్నిధానమునందు చైత్ర నవమి నాడు చక్కగా స్వామివారు సీతామ్మవారిని పరిణయ మహోత్సవముగా కళ్యాణమాడి కన్యాదాన ఫలితాన్ని మనందరికీ కూడా అనుగ్రహింపబడేటువంటి సమయం రేపటి రోజు. కావున ఈనాడు అమ్మవారి గుణగణాలు, స్వామివారి గుణగణాలను చెప్పుకుంటూ చక్కగా ఎదుర్కోల మహోత్సవానికి మనమంతా సిద్ధమయ్యాం. కన్యామరయతే రూపం మాతావిత్తం పితాశ్రుతం బాంధవాః కులమిచ్చంతి ముష్టాన్నం ఇతరే జనాః. ఉండాలి కన్యా మరయతే రూపం, నా భర్త అందంగా ఉండాలి అని కోరుకుంటుంది. మాతావిత్తం, తల్లి యొక్క తల్లి, కుమార్తె యొక్క తల్లి కోరుకుంటుందట, నా అల్లుడు మంచి ధనవంతుడై ఉండాలి, విత్తం ధనవంతుడై ఉండాలి అని కోరుకుంటుందట తల్లి, కుమార్తె యొక్క తల్లి. పితాశ్రుతం, తండ్రి కోరుకుంటాడు, నా కాబోయేటువంటి అల్లుడికి మంచి పేరు ప్రతిష్టలు ఉండాలి, శృతం ఉండాలి అని కోరుకుంటాడు. బాంధవాః కులమిచ్చంతి, బంధువులు చూస్తారట, మన కులం వాడికి ఇచ్చి వివాహం చేస్తున్నారా, ఏమైనా లవ్ మ్యారేజ్ చేస్తున్నారా అని చూస్తారు బంధువులందరూ కూడా. మృష్టాన్నం ఇతరే జనాః, ఇతరులు ఉంటారు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, వీరందరూ ఏం చూస్తారు? మృష్టాన్నం ఏం పెట్టారు, ఎన్ని రకాలు ఉండారు, మా విజయ్ కుమార్ గారు ఎన్ని రకాల ప్రసాదాలు చేయించారు అని మృష్టాన్నం ఇతరే జనాః, వచ్చినటువంటి వారందరూ కూడా ఎన్ని రకాల స్వీట్ చేశారు, ఎన్ని రకాలు వడ్డించారు, ఇస్తారా, మిగిలిందా లేదా చూసుకుంటారు. ఈ విధంగా కుమార్తె తరపున ఉండేటువంటి బంధువులు శుభ్రాన్ని కోరుతూ తల్లిదండ్రులు ఇరువురు కూడా అల్లుని యొక్క యోగక్షేమాలను కోరుకుంటూ ఉంటారట. కన్య మాత్రం అందమైనటువంటి వరుడు కావాలి అని కోరుకుంటుందట. అలాగే సీతామ్మవారు అయోనిజ గర్భము నుండి ఉద్భవించినటువంటి కన్య కాదు, జనక మహారాజుకి తన యొక్క ఆస్థానమందు ఉన్నటువంటి పొలంలో ఉద్భవించినటువంటి కన్యగా ప్రకటించినటువంటి కన్య సీతామ్మవారు. ఆ అమ్మవారి గురించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. పూజ్యులు పెద్దవారు వారి గురించి వారు చెప్పుకోకుండా మా గురించి కూడా వారే చెప్తున్నారు. పాపం తెలుసుకున్నారు, ఏదో ఆరుదల జరిగిపోయింది, కానీ అసలు గుణగణాలు ఏమిటయ్యా, మీ నాలుగు మీరేం చెప్తున్నారు, మా అమ్మవారి నుంచే మీరు కోరుతున్నారు. అమ్మ ఎలా కోరుకున్నారు, వాళ్ళ అమ్మగారు ఎలా కోరుకున్నారు, వచ్చే జనాలు ఎలా కోరుకున్నారు చెప్తున్నారు తప్ప ఏదో వచ్చారు సోదా ఇచ్చాడు ఆయన వీరులకు మేము మర్చిపోయాం. అసలు రాముల వారికి ఏమున్నాయి, అసలు ఆయన ఎవరు, ఆయన జనం ఎక్కడిది మాకు వివరిస్తే మేము మా అమ్మవారి గురించి మేము చెప్పుకుంటాం. వైకుంఠం వీడిలో మరి అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చారు, మీకంటే ఇక్కడ ఉందని ఈ రేపల్లో ఈ క్షేత్రంలో ఏం చేసి ఉందట, అమ్మవారిని చూసి వివాహం చేసుకుందామని వైకుంఠం వీడి భూలోకానికి వచ్చాడు. మరి మీ గుణగణాలు తెలుసుకున్నాకే మా గుణగణాలు చెప్పడం జరుగుతుంది తప్ప మా గుణగణాలు తెలుసుకొని మీ గుణగణాలు చెప్పడం అనేటువంటిది ఆంతర్యం చాలా ఉన్నది ఇందులో. కాబట్టి వచ్చినటువంటి స్వామికి ముందుగా మీ మర్యాదలు ఏం చేయగలరు, ఎలా స్వాగతించగలరు, అమ్మవారి ఎలాంటిది అనే వైభవం గురించి మీరు తెలియజేస్తే అప్పుడు మేము మా ఆంతర్యాన్ని బయటకు తీసుకొస్తాం. కృతయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఈ 4 యుగాలందు కూడా మనకి స్త్రీని మొదటగా పూజించడం జరుగుతుంది. అమ్మ లేని చోట ఎక్కడా లేదు. ఎందుకంటే మొదట శ్రీ మహాలక్ష్మి అంటారు,
అంటే విష్ణుమూర్తిని పూజించిన మొదటి స్త్రీ అనే అక్షరంతోనే పూజిస్తుంటారు. ఈ లోకంలో ప్రతి సమస్తం కూడా జరగాలంటే ధనం కావాలి. ఆ ధనం కూడా మొదట అమ్మవారి పేరుతోనే ప్రారంభమవుతుంది. అలాగే ప్రతి ఒక్క సృష్టిలో ఏది కావాలన్నా మనకి ధనం, ధాన్యం, పశుపుత్ర లాభం, శ్రమోత్తరం, దీర్ఘమా ఇవన్నీ బాగుంటే అమ్మ అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం ఉంటేనే అన్ని దొరుకుతాయి. అంత గొప్ప శక్తివంతురాలయ్యా మా సీతామ్మవారు. మరి మీ రామవారి గొప్పతనం ఏమిటి? పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పుంసాం మోహన రూపం అంటే పురుషులకు సైతము మోహాన్ని తెప్పించేటువంటి రూపము మా స్వామివారి. అలాంటి రూపాన్ని పొందినటువంటి వాడు ఒక్కొక్క యుగములో ఒక్కొక్క అవతారములో ఉద్భవించారు. మీరు అన్నట్టుగా కృతేతు నారసింహస్య, త్రేతాయాం రఘునందన, ద్వాపరే శ్రీకృష్ణస్య, కలో వెంకటనాయక. ఒక్కొక్క యుగములో ఒక్కొక్క అవతారములో ఉద్భవించి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షముగా పరోక్షముగా రాక్షస సంహారం గావించినటువంటి వాడు ఈ యొక్క శ్రీరామచంద్రుడు. అలాంటి విశేషమైనటువంటి తత్వము కలిగినటువంటి వారు మా స్వామివారు. మరి మీ అమ్మవారి దగ్గర ఏమైనా తత్వాలు ఉన్నాయా? మొదట అమ్మవారికి చెప్పుకుంటాం. లక్ష్మీని మీరే చెప్తున్నారు కదండి. లక్ష్మీనరసింహ స్వామి ఉదయగంలోను, కలియుగంలో వెంకటేశ్వర మనం శ్రీ అనే అక్షరాలు చేర్చుకొని మనం చెప్పుకుంటాం. అంటే స్వామివారి ముందర కూడా మా అమ్మవారే ఉన్నారు. ఇంతకన్నా గొప్పతనం ఏం కావాలి అమ్మవారికి? ఏదైనా లేకపోతే ఉంటుంది కాబట్టి విలువ అండి. ఆ ఉంది కాబట్టి విలువ. మా స్వామి ఉంటేనే కదా విలువ. ఒప్పుకున్నారు కదా? మీ స్వామివారికి ఏముంది చెప్పండి. మీ రాజ్యాలు ఏమిటి? మీ యొక్క స్వామివారి గొప్పతనం ఏమిటి? బృహ అంటే యుద్ధం చేసి వచ్చారా? రాజు ఇవన్నీ మీకెందుకండి? మీ అమ్మాయిని ఇస్తా అన్నారు, వచ్చారు కాబట్టి మీ అమ్మాయి యొక్క ఆస్తిపాస్తులు చెప్పండి. మరి ఆమె ఉన్నాయా వెనక ముందు? అప్పుడు మేము చెప్పింది శివదాసు విరిచిన వాళ్ళకి ఇస్తామన్నమాట వాస్తవం, ఒప్పుకున్నాం. కానీ తర్వాత ఆస్తిపాస్తు విషయం చెప్పరాదు మాకు. అది త్రేతాయుగం. మీరు అక్కడికి వెళ్ళకండి, కలియుగంలోకి రండి. అందుకనే ముందుగా ఆ యుగంలో జరిగినటువంటి దాన్ని వివరించి యుగానికి వచ్చాం మనం. కాబట్టి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం, ఆకలితో ఉన్నాం. కాబట్టి అది తెలియజేయండి మాకు. మీరు వస్తారని చక్కగా ఏర్పాటు చేసుకోండి. లైట్లు, జనాలు, అమ్మవారికి ఎన్ని కావాలి అన్ని అలంకారాలు కూడా స్వామివారికి ఏం తగ్గకుండా చేశారు. ఇంతకన్నా ఏం కావాలి మీకు స్వామి చెప్పండి. ఏమున్నాయంటే అక్కడ 2 ప్లేట్లు ఉన్నాయి. నా ముందు చూడండి ఎన్ని ప్లేట్లు ఉన్నాయి. ఉపయోగం దాంట్లో ఏమున్నాయి? మా దగ్గర ఉన్న వాటిలో సగం కూడా లేవు. అదే వ్యక్తులు కాదు తెచ్చుకున్నారా? జాగ్రత్తలు కాదు. ఏదో అమ్మవారికి తీసుకొని వచ్చాము మర్యాద. మీకు మర్యాద మీరు మాకు చేయాల్సింది పోయి మేము చేయాల్సి వస్తుంది. మీకు అంతా విలువ ఉండాలి. అమ్మవారికి అన్ని తెచ్చుకున్నారు పాత్రలు. కానీ ఎందుకో మాకు అక్కడ పిండి పాత్రలే, మీకు అన్ని పిండి పాత్రలు. మా దగ్గర పిండి పాత్రలే ఉన్నాయి. అవి మా గుండె మీకు కావాలి. మీ గుడి కాదు, మా గుడి. మా ఆలయంలో స్వామివారి మా అమ్మవారి ఇంట్లో వైపు కూడా దాంట్లో ఆ పాత్ర కూడా మావే మీరే తెచ్చుకున్న విషయం చెప్పండి. మేమన్నీ ఇవ్వండి చూడండి, కళ్ళ కనపడట్లా. అవన్నీ స్టీల్ పాత్రలు అండి. ఆ పాత్ర మీరు చేస్తారే. ఇదిగోండి, చరణవు శరణం ప్రవద్యే. ఈ చరణాలను ఆశ్రయించినటువంటి వారికే పుణ్యం లభిస్తుంది. మీ అమ్మాయి ఇక్కడికి వచ్చి చేరాలి అన్నా కూడా ఇదే కడగాలి. కాబట్టి దానికి మీకు అర్హత ఉందో లేదో మేము తెలుసుకోవాలి. కలియుగంలో స్వామివారు కొండ నుంచి కింద వచ్చారు కదా, అమ్మవారు పైకి వెళ్ళాలి. ఇప్పుడు మీకు తెలిసినట్లేదు. అందుకనే కేవలం కొండ మీద మీరు వచ్చారు స్వామి. ఎక్కడి నుంచి వెతుక్కుంటూ ట్రైన్కి బస్సులకి బడులు వేసుకుని ఇప్పుడు దాకా వచ్చారంటే మరి ఎంత మహిమ ఉంటే మీరు రాగలిగారు అంటే మీకు పల్లించేవాళ్ళు లేదనుకుంటా. మా స్వామివారు ట్రైన్లో బస్సులు ఎక్కరు. వారి పుష్పుల విమానం ఉన్నది. చక్కగా ఎక్కడికి కావాలన్నా కూడా గరుత్మంతుడు పైన ఉన్నాడు. వాయువేగంతో రామయ్య సిద్ధంగా ఉన్నాడని తీసుకెళ్తా అంటాడు. ఆంజనేయ స్వామి వారు ఉన్నాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి భుజాన్ని కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు. ట్రైన్లో బస్సులు ఎక్కరు స్వామివారు. ఇప్పుడు మీకు ఏం కావాలి? మర్యాద ఏంటంటే మీకు చెప్పండి స్వామి. మాకు మీరు చేసేటువంటి మర్యాద ఆహ్వానాన్ని నుంచి ఉంటుంది. స్వామికి ఆహ్వానం పలకడం, పాద ప్రక్షాళన గావించడం, పుష్పమాలికలు సమర్పించడం, వస్త్రాలు సమర్పణ చేయడం, ఆభరణాలు సమర్పణ చేయడం. మరి ఆ సువర్ణాభరణాలు చేస్తున్నారా? వజ్ర వైడూర్యాలు ఏమన్నా జగేపేట నుంచి చేసుకుని వచ్చారా? బ్యాగ్లో మధ్యలో ఆపేశారు ఎలక్షన్. భగవంతుడు ఇన్ని అవతారాలలో అవతరించి స్త్రీ స్వరూపాన్ని కూడా స్వామి పొందినటువంటి అవతారం మోహిని అవతారాన్ని మనం దర్శించి ఉన్నాం. మరి మీ అమ్మవారే కాదు, మా స్వామి కూడా అమ్మాయిలా కనపడ్డాడు. కొన్ని నాటకాలను సూత్రధారిగా ఉంటూ రాక్షస సంహారం గావించడం కోసంగా
ఇప్పుడు చెప్తున్నారు మాకు ఈ విషయాలు. మరి ఇన్ని నాటకాలు వేస్తే రేపు స్వామిని ఎట్లా మేము ఇవ్వాలి అమ్మవారిని? ఏ పర్లేదు, మీ అమ్మవారు ఎన్ని రకాలుగా పరీక్షించాలో అన్ని రకాలుగా పరీక్ష చేసేసాడు. అలికి కూడా వెళ్ళిపోయాడు, అలికి భూలోకానికి వచ్చాడు. మా మహాలక్ష్మి అమ్మవారు గడప దాటి బయటికే రాలే. అలాంటి మీ స్వామివారు అవునండి, గడప దాటి అంటున్నారు, భోజనవతారం ఇంత అంటున్నారు, గడప దాటి బయటికి రారు అంటే గొడవ పడుతున్నాడు. ఇలాంటి వాడికి పిల్లలిస్తే మా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు చెప్తున్నారు మాకు. సరే అండి, నేను అడుగుతున్నా చూడండి. శివరాత్రి వచ్చినప్పుడే చెప్పాలి, మా అబ్బాయి ఎలా చేస్తాడు, ఎంత చేస్తాడు, అట్లా మోహించాడు. అప్పుడే చెప్పుకుంటే మేము నిర్ణయం తీసుకునేవాడు. చీర ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మాకు మహాపక్షాలు చేయండి, మాకు ఆ గొడవ పెట్టినట్టు ఎట్లా పెడతారండి? చూతారా మాకు? భూమి అంటే యుద్ధం చేస్తాడు, అది చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు, అక్కడ ఎలా చేస్తారు? మరి క్షత్రియ ధర్మం అంటే అదంతా యుద్ధం చేయడం, జనులను రక్షించడం, అరణ్యాలకు వెళ్ళి జంతువులను వేటాడడం, సంహరించడం అనేటువంటివి క్షత్రియ ధర్మాలు. మీ అమ్మవారు చేయలేదా? యుద్ధం చేయాల్సి వస్తే చేయలేదా? యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకుందా లేదా మీ అమ్మవారు? చెప్పలేదు అవన్నీ మీరు బయటికి. అప్పుడు స్వామివారికి ఏదో కాస్త మూర్ఛ వచ్చి కాస్త ఒంట్లో ఓపిక లేకపోతే అలా కూర్చున్నారు అంతే తప్ప ఎప్పుడు కూడా గడపదాటి పోయింది లేదు. అప్పుడు మీరు చెబుతున్నారు వచ్చి గడప దాటి వెళ్ళకుండానే అమ్మవారు వైకుంఠం వీడి భూలోకానికి వచ్చింది కదా, గడప దాటకుండానే వచ్చిందా? అందరినీ స్వామిని తీసుకురావాలి రక్షించడానికి వెళ్ళాడు, వైకుంఠం వీడి భూలోకానికి వచ్చాడు గజేంద్రుడిని రక్షించడానికి. ఆర్తనాదాలతో పిలిచాడు గజేంద్రుడు. పాపం కొన్ని సంవత్సరాల పాటు ముసలి బారిన పడి తప్పించుకోలేకపోయాడు. పూర్వజన్మ సుకృతం చేత ఆ యొక్క వృత్తాంతం గుర్తుకు వచ్చింది. జనులను రక్షించేవాడు శ్రీమన్నారాయణుడు. ఎవరైతే ఆర్తితో భక్తితో పిలుస్తారో వారిని రక్షిస్తాడు. నాకు వరమిచ్చి ఉన్నాడు, గజాసురునిగా వధించేటువంటి సమయమున నాకు వరమిచ్చి ఉన్నాడు. కాబట్టి నేను భక్తితో పిలిస్తే నన్ను రక్షిస్తాడు, కాబట్టి నేను పిలుస్తాను అంటూ ధీకరించింది ఆ గజం. ఆర్తనాదాలతో స్వామిని పిలిచింది. ఆ భక్తికి మెచ్చి వైకుంఠం వీడి భూలోకానికి వచ్చాడు శ్రీమన్నారాయణ. అంత మాత్రానికి అమ్మవారు ఏం చేసింది? తలుపు రేణు మూసేసింది. ఒక చిన్న కంతలో నుంచి చూస్తుంది. ఎక్కడికి వెళ్ళావయ్యా, ఏం చేసి వస్తున్నావు అని అడిగింది. భక్తుల్ని రక్షించి వస్తున్నాను అని చెప్పాడు. ఆ గంధపు వాసన ఏంటి అని అడిగింది. ఆ పుష్పమాలికలు ఏంటి అని అడిగింది. నీ మీద ఉండేటువంటి ఆ సువర్ణ ఆభరణాలు, వస్త్రాలు ఏమిటి? ఇంత అందంగా తయారయ్యావు, భక్తులను రక్షించడానికి వెళ్ళావా? అంత అనుమానం మీ అమ్మవారికి మా స్వామి మీద. మరి వాతావరణం అట్లా ఉంది, బయటికి వెళ్తున్నాడు, ఎలా ఉంటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. బయటికి ఒకటే కాదుగా, వాతావరణం చాలా వేడిగా ఉంది. మధ్యాహ్నం రాత్రి నిద్ర కూడా పట్టట్లా గదిలో. మీరు వాతావరణం గురించి మాట్లాడారు. ఎట్లా కాదండి, వాతావరణం గురించి అంటే బయట మరి ఉత్సాహమోహుడు అన్నారు. అవును, మరి అందరూ మగవాళ్ళే మోహిస్తే మరి ఆవిడ అందరూ మోహించుంటారు. నాకు ఆ పదాలు కీర్తిని మాకు లేవు, కిరీటాలు. నిగ్రహవాన్ ధర్మ, నిగ్రహాన్ని పొందినటువంటి వాడు, ధర్మముగా ఉండేటువంటి వాడు మా రాముడు. అందుకనే శాస్త్రంలో చెప్తున్నారు, రాముడు లేనటువంటి చోట నివాసం ఉండరాదు అని. రాముడు లేడనుకోండి గ్రామంలో, అక్కడ గ్రామం కాదు కదా, ఒక మనుష్య జీవరాశి కూడా అక్కడ నివసించదు. అక్కడ ఒకవేళ రాముడు లేని చోట జనుల నివాసం ఉన్నట్టయితే ఆ గ్రామము ధర్మముగా ఉండదు అని చెప్తూ ఉన్నారు. అందుకనే మా స్వామి అనేక రకాలలో కోదండరాముడు, పట్టాభిరాముడు, శ్రీరాముడు, సీతారాముడు, అయోధ్యరాముడు, ఈ విధంగా అనేక నామాలతో కీర్తింపబడుతూ ఉన్నాడు మా స్వామి. మా స్వామిని ఏం తెచ్చారు, భక్తితో ఎట్లా పిలిచినా పలుకుతాడు మా స్వామి. మీరు భక్తితో పిలవాలంటే ఎలా పిలిచినా కూడా మా స్వామి పలుకుతాడు. మీ అమ్మవారి గురించి చెప్పండి కొద్దిగా. ఇందాక ఒక శ్లోకం చెప్పారు, లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం అని. కానీ లక్ష్మీ అమ్మవారు క్షీరసాగరంలో ఉద్భవించారు.